రీసెంట్గా ఓటీటీ ఆడియన్స్ని విపరీతంగా ఆకట్టుకుంటున్న వెబ్ సిరీస్ ఏదైనా ఉందా అంటే అది అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన దూత వెబ్ సిరీస్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇది నాగచైతన్యకి మొట్టమొదటి ఓటీటీ సిరీస్. చాలా కాలం నుండి సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న నాగచైతన్యకి ఈ వెబ్ సిరీస్ ఇచ్చిన కిక్ మామూలుది కాదు. మొదటి ఎపిసోడ్ నుంచి చివరి ఎపిసోడ్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో అత్యధిక వ్యూస్ని దక్కించుకున్న వెబ్ సిరీస్లలో ఒకటిగా నిలిచే దిశగా అడుగులు వేస్తుంది. ఈ సిరీస్ చూసిన ప్రతి ఒక్కరి ఫీలింగ్ ఏమిటంటే ఇంత మంచి కాన్సెప్ట్తో సినిమా తీసి ఉంటే నాగచైతన్యకి పెద్ద బాక్సాఫీస్ హిట్ పడుండేది అని అంటున్నారు. అందుకే ఈ సిరీస్కి కొనసాగింపుగా 2వ సీజన్ చేద్దామని అనుకుంటున్నారు. కానీ నాగచైతన్య మాత్రం సినిమా చేద్దామని డైరెక్టర్ విక్రమ్ కే కుమార్తో అన్నాడట. అందుకే దూత సీక్వెల్ని సినిమా వెర్షన్లో రానుందని విక్రమ్. వెబ్ సిరీస్ కంటే ఎంతో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో స్టోరీని సిద్ధం చేసినట్టు టాక్. వచ్చేడాది ప్రారంభంలోనే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందట. వెబ్ సిరీస్లో ఉన్న పాత్రలే సినిమాలో కూడా కనిపిస్తాయి, కానీ కొన్ని క్యారెక్టర్స్ మాత్రం కనిపించవు. ఇకపోతే ఈ వెబ్ సిరీస్లో లెజెండరీ బ్రహ్మానందం కొడుకు గౌతమ్ నెగిటివ్ షేడ్స్లో ఉన్న పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఆయన పాత్ర మరియు తరుణ్ భాస్కర్ పాత్ర కూడా సినిమా వెర్షన్లో ఉంటుందని టాక్. ఇది ఇలా ఉండగా నాగచైతన్య ప్రస్తుతం చందు మొండేటి అనే దర్శకుడితో తండేల్ అనే చిత్రం చేస్తున్నాడు. అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్లో భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సాయి పల్లవి ఇందులో హీరోయిన్గా నటిస్తుంది.